నేడు 2 జిల్లాల్లో సీఎం పర్యటన. నారాయణపేట, మక్తల్, కోడంగల్ ఎత్తిపోతల నిర్మాణానికి శంకుస్థాపనలు వేయడంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా వేగంగా పనులు చేస్తున్నారు. శంకుస్థాపన అనంతరం ఏం జరుగుతుందంటే మళ్ళీ దాని గురించి మనం ఎక్కువ ఫాలోఅప్ చేయొద్దు. ఎక్కువ అడిగినాం అనుకో వీళ్ళంతా అభివృద్ధి నిరోధకులు, అభివృద్ధి వ్యతిరేకులు, ప్రతిపక్ష పార్టీలకు మద్దతు పలికే వాళ్ళు, ఈ ప్రభుత్వాన్ని 24 గంటలు కాళ్ళల్లో కట్టిపెట్టేవాళ్ళు. ఇది జరిగేది. కాకపోతే నిజం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ నిజం నింపాదిగా తేలుతుంది. ఆ నిజం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయబో. నారాయణపేట, వనపర్తి జిల్లాలోని మక్తలు, ఆత్మకూరు మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పర్యటిస్తారు. ఈ సందర్భంగా 5,000 కోట్లతో నిర్మించనున్న నారాయణపేట, మక్తలు, కోడంగల్ ఎత్తిపోతల పథక నిర్మాణానికి శంకుస్థాపన. వాస్తవానికి ఇక్కడ అన్నిట్లలో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నది. ఎన్నికలు కూడా అమల్లో ఉండగా ఇట్లాంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం కానీ, ప్రారంభోత్సవాలు చేయడం కానీ, ఇట్లాంటి విజన్ డాక్యుమెంట్లను, ప్రజల యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే విధాన నిర్ణయాలను ప్రకటించడం కానీ నిషిద్ధం. కానీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే యథేచ్ఛగా ఈ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం జరుగుతుంది. మరి ఎన్నికల కమిషన్ ఏమైనా పట్టించుకుంటుందంటే మరి వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు. ఏం చేస్తారు అనేది చూద్దాం. సో ఈరోజు 5,000 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారట. 1,00,000 ఎకరాలకు ఆయకట్టుకు సాగునీటిని అందించే ఆశల ప్రాజెక్టుకు అంకురార్పణం. ఇది వాస్తవం. ఇది ఆశల ప్రాజెక్టే తప్ప ఆచరణ ప్రాజెక్టు కాదు. ఇందులో 1,00,000 కోట్లకు వచ్చేది లేదు. ఇందులో లక్షల కొద్ది చేతులు మారడానికి, మళ్ళా అక్కడ ఒక ఒప్పందం చేసుకోవడానికి, ముందే డబ్బులు ఎవరి వాళ్ళు పంపకాలు చేసుకోవడానికి తప్ప ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ఇంకా వచ్చే 3 ఏళ్లలో ప్రారంభం అవుతుందా? ఆ ప్రారంభం అయితే నీళ్లు వస్తాయా? జనాలకు నీళ్ళు వస్తే పాలమూరు పచ్చగా మారుతుందా అని అంటే ఇంకా అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని ప్రారంభించాడు, ఎన్ని శంకుస్థాపనలు చేశాడు, ఎన్ని ప్రారంభమైనాయి మనం మాట్లాడుకుందాం. ఆత్మకూరులో 50 పడకల సిహెచ్సిని ప్రారంభించబోతున్నారు. మక్తలో ఆత్మకూరు మున్సిపాలిటీల పరిధిలో 1,000 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. మక్తల్లోని పడమట ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని పూజలు చేస్తారు. ఈ మేరకు మంత్రి వాకిటి శ్రీహరి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఆత్మకూరు చేరుకొని కార్యక్రమము అనంతరం 2 గంటల ప్రాంతంలో మక్తల్కు బయలుదేరతారు. అక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. సో ఇది నేడు ముఖ్యమంత్రి సీఎం పర్యటన.